నమస్తే అండి, నేను డాక్టర్ కిరణ్ లక్రెడ్డి, సీనియర్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్, ఓనస్ హార్ట్ ఇన్స్టిట్యూట్, చంపాపేట, హైదరాబాద్. సో మనతో పాటు ఇప్పుడు హనుమంతరావు గారు ఉన్నారు. తనకి బీపీ, షుగర్ ఉన్నాయి. ఆల్రెడీ 2015లో ఒకసారి స్టంట్ అయి ఉన్నది. సో బట్ ఈ అగైన్ హ్యావింగ్ చెస్ట్ పెయిన్, ఆయాసం అంతా ఉన్నది. సో దానికి యాంజియోగ్రామ్ కూడా చేయించారు వాళ్ళు. చేపించినప్పుడు 2 more వెజల్స్లో బ్లాక్స్ ఉన్నాయని చెప్పారు. సో దే అడ్వైజ్డ్ ఓపెన్ హార్ట్ సర్జరీ, బట్ హీఈస్ నాట్ విల్లింగ్ ఫర్ దట్. సో అదర్ ఆప్షన్స్ కోసం తను చూసి మనల్ని కలిసినప్పుడు వీ క్లియర్లీ అగైన్ రివ్యూడ్ హిజ్ యాంజియోగ్రామ్. సో స్టంట్స్ ఆర్ ఎనఫ్, వీ కెన్ డూ గుడ్ స్టంటింగ్ రిజల్ట్ అని చెప్పాము. దెన్ వీ హెడ్ సక్సెస్ఫుల్లీ డన్ స్టంటింగ్. అండ్ తను మనతో ఫాలోఅప్లో ఉన్నారు ఆల్మోస్ట్ ఫర్ లాంగ్ టైమ్. ఈజ్ డూయింగ్ వెరీ గుడ్. మీరే తన మాటల్లో వినొచ్చు మన ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. హనుమంతరావు గారు చెప్పండి. డాక్టర్ గారి దగ్గరికి వచ్చాము. ఈ ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలన్నారు, కానీ నాకు భయం వేసింది. మా బాబు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మాట్లాడారు డాక్టర్ గారితోని. స్టంట్స్ చేస్తా అన్నారు డాక్టర్ గారు. అలాగే డాక్టర్ గారి ద్వారా స్టంట్స్ చేయించుకున్నాను. బాగానే ఉందండి, ఇప్పుడు మంచిగానే ఉంది. మెడిసిన్స్ వాడుతున్నాను, తేలిగ్గానే ఉందండి. మీకు ఏమైనా ఇబ్బంది ఉందా? మందులు వాడుతున్నారు? ఏం ఇబ్బంది లేదండి, తేలిగ్గానే ఉంది. అప్పుడు స్టంట్ చేసినప్పటి నుంచి బాగానే ఉందండి, ఇబ్బంది ఏమీ లేదు సార్. చాలా ఫ్రీగా ఉంటున్నాను, మంచిగానే ఉంటున్నాను సార్. మా రెస్పాన్స్, ట్రీట్మెంట్ ఎలా అనిపిస్తూ ఉంది? డాక్టర్ గారు చాలా బాగా చేశారండి, నాకు చాలా హ్యాపీగా ఉంది, మంచిగా ఉందండి. డాక్టర్ గారి దగ్గరికి వస్తే తగ్గిపోయినట్టేనండి రోగం, అట్లా అనిపించిందండి నాకు. థ్యాంక్ యూ అండి హనుమంతరావు గారు. సో ఒకసారి స్టంట్స్ వేసిన తర్వాత కూడా వేరే వెజల్స్లో కూడా బ్లాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది, మనకి రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది ఉంటే. సో మనము అందుకే రెగ్యులర్గా చెకప్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ చెకప్స్లో మనకు ఉన్న ప్రాబ్లమ్స్ అనేది ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. సో వేరే వెజల్స్లో కూడా బ్లాక్స్ వచ్చినప్పుడు స్టంటింగ్ ఆప్షన్ అనేది ఎప్పటికీ ఉంటుంది. సో ఇప్పుడున్న మనకు అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ కానివ్వండి, ఎక్విప్మెంట్ కానివ్వండి, ప్రోడక్ట్స్, మెటీరియల్స్ కానివ్వండి, ఇంత లేటెస్ట్ టెక్నాలజీ మన దగ్గర అవైలబిలిటీ ఉన్నప్పుడు మల్టీవెజల్ ప్రాబ్లం ఉన్నా కానీ మనం స్టంట్స్ వేసుకోవచ్చు. స్టంట్స్ వేయించుకున్న తర్వాత హ్యాపీగా ఉండొచ్చు. మీరు హనుమంతరావు గారిని చూశారు, స్టంట్స్ వేసిన తర్వాత హీఈస్ వెరీ గుడ్, అబ్జల్యూట్లీ ఫైన్. మందులన్నీ వాడుకుంటున్నారు, బీపీ, షుగర్ కంట్రోల్లో పెట్టుకున్నారు. ఈవెన్ మైల్డ్ కిడ్నీ ప్రాబ్లం ఉన్నది, అది కూడా మందులు వాడుకుంటే క్రియాటిన్ అనేది కూడా తగ్గింది తను. సో ఇదండి హనుమంతరావు గారు మల్టిపుల్ స్టంటింగ్ జరిగినాక మందులన్నీ వాడుకుంటూ చాలా హ్యాపీగా ఉంటున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.